అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒక పైలట్ ఉన్నాడు, ఒక విమానాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతడు విమానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ విమానాన్ని ఎగిరిస్తాడు, ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తాడు. అతడు విమానం వదిలిపెట్టి ఒక కారులో వచ్చి కూర్చున్నాడు. కారులో అదే వ్యక్తి మారలే. విమానంలో కూర్చున్నప్పుడు ఎవడైతే దేశాలు దాటి వెళ్ళాడో అదే వ్యక్తి ఒక కారులో కూర్చున్నాడు. అప్పుడు నువ్వు విమానాన్ని ఎగిరించావు కదా, ఇప్పుడు కార్ని కూడా ఇలాగే ఎగిరించుకుంటూ తీసుకెళ్ళు అని అంటే అది అయ్యే పని కాదు. అదే మరి దాన్ని ఎగిరించినవాడు దీనికి ఎందుకు ఎగిరించలేవు అని అంటే అక్కడ నేను ఆ విమానంలో ఉండి దాన్ని నడిపించాను. అది ఆ విమానం యొక్క సామర్థ్యం, దాని నిర్మాణం అలా ఉంది కాబట్టి దాన్ని ఒక రకంగా నేను ఉపయోగించగలిగాను. దీని నిర్మాణం ఇంకో రకంగా ఉంది కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించగలమో అంత మాత్రమే ఉపయోగించగలం. కాబట్టి మనిషి ఈ చైతన్యం అనేది ఏదైతే ఉందో ఈ చైతన్యం ఏ శరీరంలో ఉంటుందో ఆ శరీరానికి తగినట్టుగా వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అన్ని శరీరాల్లోనూ ఉండేటటువంటి చైతన్యం ఒక్కటే. అయితే ఆయా ఉపాధుల వల్ల ఈ భేదాలు, ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం ఇత్యాది ఇప్పుడు చెప్పినట్టుగా ఆ శరీరం, ఆ అంతఃకరణం, ఆ ఉపాధులు, వీటి వల్ల ఈ భేదాలన్నీ ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం ఇత్యాదులన్నీ కూడా ఏర్పడతాయి. అంటే నేను ఇంకా ఇప్పుడు మొత్తం చెప్పలేదు, కొంత విషయం మాత్రమే చెప్పాను. ఇప్పుడు వినేవాళ్ళకి అదేమిటి ఇలా అయితే అలా అవుతుంది కదా, అలా అయితే ఇలా ఉంటుంది కదా, చాలా సందేహాలు రావచ్చు, వినేవాళ్ళకి రావచ్చు. అన్నీ చెప్తే చాలా పెద్ద విషయం ఉంది. అంటే ఇప్పుడు ఏమిటంటే వినేవాళ్ళకి అయ్యో ఈయనేదో ఇంతే చెప్పారు, దీనివల్ల చాలా ప్రశ్నలు వస్తాయి కదా అని ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఉంది, అది తర్వాత అయితే దాని సమయాన్ని బట్టి తర్వాత చూద్దాం. కాబట్టి ఈ అద్వైత తత్వంలో అన్ని చోట్ల ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూడగలగాలి, చూసేటటువంటి పరిపక్వతని తెచ్చుకోవాలి. ఇప్పుడు చూసేటటువంటి సామర్థ్యం లేదు మనిషికి, ఇప్పుడు అటువంటి సామర్థ్యం మనిషికి లేదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, సామాన్యంగా వాడు ఏం చేస్తాడు, ఎవరో ఒకడు ఆకలితో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వీడి దగ్గరికి వచ్చి స్వామి నాకు ఏదైనా అన్నం పెట్టండి అని అన్నాడు. అప్పుడు వీడేమంటాడు, నీకెందుకే పెట్టాలి, నీకు నాకేమిటయ్యా సంబంధం, నీకు నాకేమిటి సంబంధం, నీకు ఎందుకు ఇవ్వాలి అని అంటాడా? నిజంగానే వాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీడికి సామర్థ్యం ఉంది, ఇచ్చే సామర్థ్యం వీడికి ఉంది. కానీ వీడేం చేస్తున్నాడు, నీకెందుకే నేను ఇవ్వాలి, నువ్వెవడు, నీకు ఏంటి సంబంధం అని అంటున్నాడు. కానీ అక్కడ వాస్తవంగా అనాల్సింది అది కాదు. వాడికి వీడికి ఏం సంబంధం ఉన్నది అనేది పక్కన పెట్టాలి. కానీ వాడిలో ఉండేటటువంటి అదే చైతన్యం నీలోనూ ఉంది, నీ చైతన్యమే వాడిలోనూ ఉంది. కాబట్టి వాడి యొక్క శరీరానికి సంబంధించి వాడికి ఈ ఆకలి అనేది వేస్తోంది. కాబట్టి నీకు ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటుందో వాడికి అలానే ఉంటుంది. కాబట్టి వాడికి నువ్వు నీ చేత ఎంత అవుతుందో అంత నువ్వు ఇవ్వాలి.